ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో కలిసి పాడదాం అందరం నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించదా ఆరాధించదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో ప్రేమించేదా యేసు రాజా ప్రేమించేదా యేసు రాజా ఉత్సాహంగా పాడదాం ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత అందరం కలిసి పాడదాం మనస్ఫూర్తిగా మహిమలో కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారిన కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా
స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను నీ స్తుతించుట మానను నీ స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను నీ స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం కొద్ది నిమిషాలు. నిజంగా ఏ స్థితిలో ఉన్నా తనకున్నదంతా పోయినా కూడా తన కన్న కుమారులు మరణించినప్పటికీ కూతురులు ఆస్తిపాస్తులు పశువులు అంతా సమస్తము కోల్పోయినప్పటికీ ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయన నామానికి స్తుతి కలుగుగాక అన్నాడు. నిజంగా గొప్ప సమర్పణ కలిగినటువంటి వ్యక్తిని ప్రభు మన కళ్ళ ముందు ఉంచాడు. ప్రభువా ఏ స్థితిలో ఉన్నా అట్టి సమర్పణ మాకు ఇవ్వండి అయ్యా అని మనస్ఫూర్తిగా ఒక మాట ప్రభు సన్నిధిలో చెప్పుదాం. లోక సంబంధమైనటువంటి సమస్యలు శోధనలు ఎన్ని మమ్మల్ని వెంటాడినా కృంగిపోయినటువంటి బలమైన విశ్వాసం నీవు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనస్ఫూర్తిగా మొరపెడదాము. ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణిస్తుండగా మా ప్రభువా ఎన్నో అవమానాలు సమస్యలు ఇబ్బందులు అలల వలె మమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నం చేస్తుండగా మా నావికుడు కనుక నీవై ఉంటే క్షేమంగా మేము చేరవలసిన గమ్యానికి చేరతాము. అయ్యా మీరే మా నావికుడై ఉండండి. ఈ లోకయాత్రలో ప్రభా మీరే మా సంరక్షకుడిగా ఉండండి అయ్యా. పరిశుద్ధుడా ఎందరికో లేనటువంటి గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చావు. నిజానికి నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి మాకు ప్రభువా నీ సాక్షిగా జీవించే గొప్ప ఆధిక్యతనిచ్చినందుకు నీకు వందనాలు. మాకంటే ఘనులైనటువంటి వారు మాకంటే గొప్పవారు అయ్యా ఎంతోమందికి ఇటు యోగ్యత లేదయ్యా. మాలో ఏ గొప్పతనం లేదు. కేవలము మమ్మల్ని అర్హులుగా చేసింది నీ కృపయే. విలువైన నీ కృపను బట్టి నీకు వందనాలు. ఎంతైనా ఈ జీవితం నీవిచ్చింది ప్రభు. నీకు ఇష్టలుగా మలుచుకోండి నాయన. ఇంకా ప్రభు ఒకవేళ సరి చేసుకోవాల్సినటువంటివి మాలో ఏవైనా ఉన్నట్లయితే అయ్యా మా ప్రాణేశ్వర నీవే మమ్మల్ని సరిచేయండి. అయ్యా మా ప్రాణదాత నీవే మమ్మల్ని సరిచేయి నాయన. ఎందుకంటే మా దుర్గము నీవే ప్రభు, మా కేడము నీవే ప్రభు, మా దాగుచోటు నీవేనయ్యా.
మా ప్రభువా, మీరే మమ్మల్ని బలపరచండి. నీ చిత్తానుసారముగా నీకు ఇష్టలుగా జీవించడం నేర్పించండి. ఖాళీ చేతులతో ప్రభువా అయ్యా నీ సన్నిధికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. విలువైనటువంటి నీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి. వాక్కును పంపి బాగు చేస్తానని వాగ్దానం చేశావు. నీ వాక్కు చేత మమ్మల్ని ఇంకాను బాగు చేయండి, సరిచేయండి ప్రభువా. సంఘములో, సమాజములో నీ సాక్షులుగా మమ్మల్ని స్థిరపరచుమని మా ప్రాణాత్మ దేహములను నీ సన్నిధికి సమర్పించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన, విజ్ఞాపనలు, ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి శబ్దం ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చేతులోనికి తీసుకుందాం. ఒక వాక్య భాగం చదువుకుందాం ప్రభు సన్నిధిలో. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు కూడా ఆఖరి వరకు కూడా ప్రభు సన్నిధిలో మనమందరం కలిసి చదువుదాం. ఏకస్వరంతో కలిసి చదువుదాం. వందవ అధ్యాయము 1 నుండి ఆఖరి వరకు గల దేవుని యొక్క వాక్యము అందరం కలిసి ఏకస్వరముతో చదువుదాం. 1వ వచనము ప్రారంభం చదువుదాం అందరం కలిసి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండు, ఆయన తరతరములుండును. ప్రభు ఈ వాక్యమును దీవించి తన సన్నిధిలో మన వినికిడిలో మనందరి హృదయంలో నిరంతరంగా ఫలింపజేయను కాక. ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. వందవ అధ్యాయము సంఘములో క్రమముగా మనం చదవడానికి ప్రభు కృప దయచేస్తున్నాడు. ఈ విధంగా సంఘములో దేవుని యొక్క వాక్యమును సంఘముగా క్రమమును అనుసరించి చదవడానికి గల కారణం ఏంటంటే, భక్తుడు ప్రారంభించినటువంటి ఉద్దేశం ఏమిటంటే, సంఘములో ఒకవేళ చదువు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, చదువు రాని వారు ఎవరైనా ఉన్నట్లయితే, తోటి వారు చదువుతున్నప్పుడు ఆ మాటలను గ్రహించి వారు కూడా మనసులో స్మరణ చేసుకుంటారు. కనీసము సంఘముగా కూడుకున్నప్పుడైనా ప్రభు వాక్యమును గైకొంటారు అనే మంచి ఉద్దేశముతో భక్తుడు ఈ విధంగా ప్రారంభించడం జరిగింది. ప్రత్యక్ష గుడారంలో యాజకులు దానిని ధ్యానిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని రిపీట్ చేస్తూ మరలా కూడా దాన్ని పలికేటువంటి వారు. కారణం ఏంటంటే, ప్రభువు ధ్యానము శ్రేయస్కరము, ప్రభు వాక్య ధ్యానము ఆశీర్వాదకరము అనే సత్యమును గ్రహించి ప్రభు నామునికి మహిమ కలుగును గాక. 100వ అధ్యాయము చదవడానికి కారణం ఏంటంటే, స్తుతి అర్పణ కీర్తన. మనము ఎందుకు దేవుని స్తుతించాలి, కారణం ఏంటి, ఆయన ఎవరు అనే విషయము 100వ అధ్యాయంలో ఉంటుంది. 1 నుండి ఆఖరి వరకు గల ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే, ముఖ్యాంశం ఏమిటంటే, మనము ఆయన వారము, ఆయనను మనం స్తుతించాలి. ఆయన మనల్ని చేశాడు కాబట్టి ఆయనను మనం ఆరాధించాలి అనే ముఖ్య అంశంతో ఈ కీర్తన రాయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆయన మనల్ని సృజించాడు కాబట్టి ఆయన సమయమును ఆయనకిస్తూ ప్రభు సన్నిధిలో
ఆయనను ఆరాధించవలసినటువంటి బాధ్యులమై ఉన్నాము. ఇటు యోగ్యతను కోల్పోయినటువంటి వారు ఎంతోమంది లోకంలో ఉంటే ప్రభు మాత్రం మనకి అనుగ్రహించాడు. ప్రభు సన్నిధిని కోల్పోయినటువంటి వారి కంటే ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటున్నటువంటి మనము ధన్యులము. పితరులు ప్రభు నామమును స్మరిస్తూ ప్రభు నామానికి సాక్షులుగా జీవించినట్టుగా ప్రభు వాక్య ధ్యానమును ప్రభు సన్నిధిలో స్మరణ చేసుకుంటూ ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి బలమైనటువంటి నామానికి లోకములో ఈ సమాజంలో ఘనమైనటువంటి ఆయన నామానికి బలమైన సాక్షులుగా కృతజ్ఞులమై జీవించుదుముగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలో ఉంచి కళ్ళు మూసుకొని అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి సమయము దేవుని యొక్క వాక్యమును ధ్యానించే సమయము. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని బలపరిచే సమయము. ఆయన మనతో మాట్లాడే సమయం కనుక మన ఆలోచనలు, మన సమస్యలు, మన మనస్సు ఈ సమయంలో కేవలము ప్రభువు మీద మాత్రమే నిలుపుకొని ఒక మాట హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుతాం. ప్రభువా, ఎంత ఆత్మీయులమైనప్పటికీ, ఎంత ప్రార్థన పరులమైనప్పటికీ మీరు మాతో మాట్లాడడం మాకు ఆశీర్వాదకరము. అయ్యా, మరి మేము ఈ సమయంలో నీ సన్నిధికి లోబడుతున్నాము. మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి. ఒకవేళ నీకు నచ్చనివి ఏవైనా మాలో ఉంటే ప్రభువా మీరే మమ్మల్ని సరిచేయండి. నీకు హేయమైనటువంటివి ఏవైనా మాలో ఉంటే నీ వాక్యము ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని సరిచేసి నీ సన్నిధిలో స్థిరపరచుమని, ముఖ్యంగా ప్రభువా వాక్యం చెప్తున్నటువంటి నీ దాసుడను నిమిత్త మాత్రుడను ప్రభువా నీ నామం పేరట నిలబడుతున్న నీ ఆత్మతో అభిషేకించండి. సొంత మాటలు, సొంత జ్ఞానం కాదు, నీ ప్రేరేపణ దయచేయండి, నీ నడిపింపు దయచేయండి. నీ దాసుని నోటిని వాక్యపు పూరగా వాడుకొని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యాభై 59వ అధ్యాయము 3వ వచనము. 59వ అధ్యాయము 3వ వచనము. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. చాలు. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ధారాళముగా మాట్లాడను గాక. ఆమేన్. నిజంగా ప్రభు సన్నిధిలో నిలుచున్నటువంటి మనము ప్రతిదినము కూడా ప్రార్థిస్తూ, ప్రతిదినము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఆయనతో సహవాసం గలవారమై జీవిస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయ యాత్రలో ఎంత మనము విశ్వాసంగా ఉన్నప్పటికీ, ఎంత ఆత్మీయంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ప్రభు మన ప్రార్థన ఆలకించడు. ప్రార్థించిన వెంటనే మనందరికీ తెలుసుకు 3 రకాలుగా సమాధానం ఇస్తాడు. ఒకటి ఎస్ అంటాడు, లేదంటే నో అంటాడు, లేదంటే వెయిట్
ఇంకా సమయం ఉంది. ప్రతి ప్రార్థనకు ఖచ్చితంగా మనం ఈ సమాధానము గ్రహించవచ్చు. ప్రభు ఖచ్చితంగా ఈ 3 రకాలైనటువంటి సమాధానాలలో ఏదో ఒక సమాధానంతో మనల్ని బలపరచాలని చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, సమస్యలలో ఉన్నా, భరించలేకపోతా ఉన్నా, ప్రార్థన చేసిన, ప్రభు ఆ సమస్యను తొలగించు, భరించలేకపోతా ఉన్నా, ప్రభువు ఈ 3 రకాలలో ఏదో ఒక సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు. ఒకటి ఎస్, తొలగిస్తా, లేదంటే ఇప్పుడు తొలగించను, నో, లేదంటే వెయిట్, ఇంకా సమయం ఉంది. ఈ 3 రకాలుగా ఏదో ఒక సమాధానంతో ప్రభు మనల్ని బలపరచాలని చూస్తాడు. ఎందుకని కొన్నిసార్లు మరి మన ప్రార్థనకు సమాధానం రాదు? ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలుసు, ఎలా చేయకూడదో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలా చేయకూడదో తెలుసుకోవాలి. భక్తుడు యెషయా గారు ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. ప్రభు తన ప్రేరేపణను ఆయనకు అనుగ్రహించి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 59వ అధ్యాయంలో తను అంటున్నాడు, 3వ వచనంలో, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. సమ్టైమ్స్ ఎందుకు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడు దేవుడు అంటే, కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి అతిక్రమమును బట్టి ప్రభు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడు. ఉదాహరణకు, నేను సిగరెట్ తాగుతా, ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభు నాకు మంచి ఆరోగ్యం కావాలి, ఈ ప్రార్థన మూర్ఖత్వమైనటువంటి ప్రార్థన. ఎందుకని? నీలో లోపం ఉంది, నీలో ఒక తప్పుడు అలవాటు ఉంది, చెడు అలవాటు ఉంది. దాన్ని నువ్వు సరి చేసుకుంటే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సరి చేసుకోకుండా, ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు అని కన్నీళ్ళు గాసి ప్రార్థన చేసి మళ్ళీ మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్ తాగితే నా ప్రార్థనకు అర్థం లేదు కదా. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, ప్రార్థన చేస్తాము కానీ మన తప్పులను మనం విడిచిపెట్టము. ప్రార్థన చేస్తాము, సమాధానం కావాలి ప్రభు, నెమ్మది కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం, కానీ పొద్దున్న లేస్తే వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ప్రభు ఆశించేది ఏంటంటే, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు కనుక నీకు సమాధానం రావాలి అంటే ఫస్ట్ నీలో ఉన్నటువంటి లోపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నీలో పాపం ఉంచుకొని, నీలో లోపం ఉంచుకొని, చెడు అలవాట్లు ఉంచుకొని నువ్వెంత ప్రార్థన చేసినా ప్రభువు కొన్నిసార్లు ఆ ప్రార్థన వినడు. ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలుసు, కానీ ఎలా చేయకూడదో మనం ఆలోచన చేస్తే పాపం చేస్తూ ప్రార్థన చేయకూడదు. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకించకపోను అన్నాడు. ఎందుకని అదే అధ్యాయంలో పైన ఉంది చూడండి, 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకని కొన్నిసార్లు ప్రభు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడు అంటే, నీలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఆయన నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడు. చాలా బాధాకరమైనటువంటి విషయము. విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నా, గంటల కొద్దీ ప్రార్థన చేస్తున్నా, గంటల కొద్దీ మోకాళ్ళ మీద గడుపుతూ ఉన్నా, ప్రతిదినము వాక్యము ధ్యానిస్తున్నా, ప్రతిదినము ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నా, కానీ ఇంకా సరి చేసుకోవాల్సింది నాలో ఏదో ఉంది. మనం ఏం చేస్తామంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేస్తాం. ప్రార్థన చేసేసి ప్రభు ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోతే ప్రభువుని దూషిస్తాము. ఏం దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సమాధానం ఇవ్వట్లేదు, ఏం దేవుడు ఎన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా సమాధానం ఇవ్వట్లేదు. వాస్తవానికి సమాధానం ఎందుకు రావట్లేదంటే, నీలో ఏదో లోపం ఉంది, నీలో ఏదో మిస్టేక్ ఉంది. ప్రభు సన్నిధికి వస్తాము, చాలా మంచి ఆత్మీయుల్లాగా ప్రార్థన చేస్తాము, కన్నీరు గారుస్తాము, మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడతాము కదా. ప్రభు సన్నిధికి వస్తాము, ఆత్మీయుల్లాగా చాలా ఆత్మీయంగా ప్రార్థన చేస్తాము,
కన్నీరు గారుస్తాము. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత లోకస్తుల్లో కలిసిపోతాం. ఎలా ఇస్తాడు సమాధానం ఆయన? ప్రార్థన ఎలా చేయకూడదంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. పాపముతో ప్రార్థన చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు, నాకు సమాధానం కావాలి ప్రభువా, సమాధానం లేదు, నా మదిలో నెమ్మది లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు, సమాధానం లేదు, నెమ్మది లేదు ప్రభువా, సమాధానం ఇవ్వు, నెమ్మదిని దయచేయి, ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని దయచేయి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత పక్కన వాళ్ళతో, లోకస్తులతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ప్రభు ఎలా ఇస్తాడు సమాధానము? ప్రార్థన ఎలా చేయకూడదంటే పాపముతో, అతిక్రమముతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే ఎలా చేయాలంటే పవిత్రమైనటువంటి హృదయంతో చేయాలి. ఫస్ట్ మనం మోకరించగానే ప్రభువా నన్ను దీవించు, కనికరించు, ఆశీర్వదించు, బలపరచు ఎన్నో అంటాం కదా, ఎన్నో మాటలు మాట్లాడతాం. కానీ వాస్తవానికి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు మన హృదయాన్ని పరిశీలన చేసుకొని, ఒకవేళ నాలో సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందా, ఈ రోజంతటిలో ఎక్కడైనా పడిపోయినా, ఏదైనా తప్పు చేసినా, ఏదైనా అతిక్రమం నాలో ఉందా, స్వపరిశీలన చేసుకొని, ఆత్మ పరిశోధన చేసుకొని, ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత ప్రార్థన చేయాలి. అవునా కదా? అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని ఏమంటారు, చిలక కొట్టుడేవారం అంటారు కదా. మనకు కావాల్సింది అడిగేసి టక్కున ఆమెనంటాం. సరి అయినటువంటి ప్రార్థన విధానం కాదు. మనం మోకరించడమంటే ఫస్ట్ ఒక 5 నిమిషాలు మనం ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఈ రోజంతట్లో ఎక్కడైనా తప్పిపోయినా, పడిపోయినా, ఏదైనా విషయంలో తప్పు చేసినా, ఏదైనా దుర్భషలాడినా, అపవిత్రమైనటువంటి మాట నా నోటికి ఏదైనా వచ్చిందా, ఆత్మ పరిశోధన చేసుకోవాలి. లోకస్తుల వల్ల ఎక్కడైనా ప్రవర్తించినా, తొందరపాటు మాటలేదన్నా మాట్లాడినా, ఆత్మ పరిశోధన చేసుకున్న తర్వాత పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపజేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేపించే ప్రార్థన ఎలా ఉంటుందంటే కలంకము లేనటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థన ఉంటుంది. మరి పాపముతో చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే మన స్వతహాగా చేసే ప్రార్థనది, మన సొంతంగా చేసే ప్రార్థనది. మనలో ఉన్నటువంటి లోపాన్ని మనము విడిచిపెట్టకుండా, మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం వదిలిపెట్టకుండా మనం చేసే ప్రార్థన ఏంటంటే మన సొంతంగా, మన జ్ఞానంతో మనం చేసే ప్రార్థన. అదే పరిశుద్ధాత్మ దేవుడు కనుక ప్రార్థన చేపిస్తే ఎలా చేపిస్తాడంటే ఫస్ట్ నీలో సరి చేసుకునేది ఉంది. మొదట నువ్వు సరి చేసుకో, విడిచిపెట్టవలసింది ఉంది. ఇంకా ఈ రోజులలో రక్షణ అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ప్రభు చెప్పింది ఏంటంటే నూతనమైనటువంటి సృష్టి అన్నాడు. నూతనమైన సృష్టి అన్నాడు. నువ్వు గనక క్రీస్తులో ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ ద న్యూ క్రియేషన్ అన్నాడు ప్రభు. కానీ ఈ రోజులలో రక్షణ అంటే ఎలా అయిపోయిందంటే ఏదైనా ఒక చెడు అలవాటు విడిచిపెడితే రక్షణ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా రోజు తాగేవాడు ఏదో ఒక విషయంలో ప్రభు దర్శించాడు, ఒక్క తాగుడు మాత్రమే మానేశాడు, కంప్లీట్గా మారు మనసు పొందిన అనుకున్నాడు. వాస్తవానికి నూతన సృష్టిగా మార్చబడలే, కేవలం ఒక్క లోపాన్ని మాత్రమే విడిచిపెట్టిండు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రభు సన్నిధిలో మనము సరి చేసుకోవలసినటువంటి అన్ని విషయాలలో సరి చేసుకున్న తర్వాత అప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు అంటున్నాడు, రక్షింపనేరకుండానట్లు నా హస్తమేమి కొరచగల, చిన్నది కాలే, రక్షిస్తా, 100% రక్షిస్తా నిన్ను. నీ ప్రార్థన వినకుండా ఉండడానికి నా చెవులేమి మందం కాలేదు, ఆలకిస్తున్నా. మరి ఎందుకని కొన్నిసార్లు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదు అంటే దేర్ ఇస్ ఎ సిన్, ఒక పాపం అనేది ఉంది, ఒక లోపం అనేది ఉంది, ఒక మిస్టేక్ అనేది ఉంది, సరి చేసుకోవాల్సింది ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకోవాలి, దాన్ని మనం కనిపెట్టుకోవాలి. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి, ప్రతి మనిషిలో కూడా బలహీనతలు ఉంటాయి. కంప్లీట్గా అన్ని విషయాలలో ఆ శరీర సంబంధమైనటువంటి బలహీనతలు విడిచిపెడితే నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. అన్ని బలహీనతల నుంచి విడిపించబడితే నూతన సృష్టి. ఏదైనా ఒక చెడు అలవాటు విడిచిపెడితే నూతన సృష్టి కానే కాదు. అది ఆలోచన కానీ,
తలంపుల విషయంలో కానీ, బూతు మాటల విషయంలో కానీ, చెడు అలవాట్ల విషయంలో కానీ, వ్యభిచారం విషయంలో కానీ, దొంగతనం విషయంలో కానీ, అబద్ధమాడే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా వేలెత్తి చూపించడానికి నీలో లోపం అనేది ఉండకపోతే నువ్వు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. అందుకే బాప్టిజం పొందేటప్పుడు ఎలా పొందుతామంటే లోకానుసారంగా చనిపోతాం. అలా పడుకోబెడతారు కదా, ముంచరు. మునగడం కాదు. బాప్టిజం ఈజ్ నాట్ దాని ఏమంటారు, మునగడం కాదు. చచ్చిపోతాం లోకానుసారంగా. ఆయన మరణంలోనికి మీరు కూడా పాలు పొందుతున్నారు. దానికి సాదృశ్యంగా నీళ్ళలో మనం పడుకుంటాం. సమాధిలో ఏ విధంగా పాతి పెడతారు, తిరిగి మళ్ళీ ఎలా లేస్తాము? ప్రభు ఏ విధంగా అయితే పునరుద్ధానుడై మరణాన్ని జయించి లేచాడో అలా మళ్ళీ తిరిగి మనము క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారు. అలా తీసుకున్న తర్వాత అప్పుడు నూతన సృష్టిగా మనం మార్చబడతాం. కానీ ఒక్క లోపం విడిచిపెడితే నూతన సృష్టి కానే కాదు. ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన గమనిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన ఆయన వింటున్నాడు. ప్రతి మనవి ఆయన ఆలకిస్తున్నాడు. మరి ఎందుకని సమాధానం రావట్లే? రోజులు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. సమాధానం ఎందుకు రావట్లేదు అంటే నీలో సరి చేసుకోవాల్సింది ఉంది. ఇంకా సరి చేసుకోవాల్సింది ఉంది. దాన్ని సరి చేసుకుంటే ప్రభువు నీ మనవి ఆలకిస్తాడు. సరి చేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రభు ఉన్నాడు, వింటా ఉన్నాడు. కానీ ఆ లోపం ఏం చేస్తుందంటే అడ్డంగా నిలబడతా ఉంది, గోడలాగా. అడ్డంగా గోడలాగా నిలబడతా ఉంది. ప్రభు అదే అంటా ఉన్నాడు, చూడండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మనం గోడ యువతలో ఉన్నాం అనుకోండి, అవతల వ్యక్తి ఇంకొక గోడ అవతల ఉన్నాడు అనుకోండి, ఆయన ముఖం మనకు కనిపిస్తుందా? మధ్యలో అడ్డంగా గోడ ఉంది, ముఖం కనిపించదు. ద సేమ్ టైం ప్రభు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు ప్రతి పరిస్థితి. కానీ సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు అంటే నీ పాపం ఏం చేస్తుందంటే అడ్డంగా గోడలాగా నిలబడతా ఉంది. లోపం ఏం చేస్తుందంటే అడ్డంగా నిలబడిపోతూ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ గోడను బద్దలు కొట్టాలి. అది వ్యభిచారం అనే గోడ కావచ్చు, పాపం అనే గోడ కావచ్చు, అబద్ధం ఆడడం అనే గోడ కావచ్చు, మోహపు తలంపులు అనే గోడ కావచ్చు. ఏ విధమైనటువంటి గోడైనా ఫస్ట్ దాన్ని మనం పలగొడితే ప్రభు శ్రేష్టమైన సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎంత భక్తుడైనా, ఎంత విశ్వాస వీరుడైనా దావీదు అందుకే అంటున్నాడు, ప్రభువా నువ్వు ఆలకిస్తావు, కానీ నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే మాత్రం నువ్వు వినవు. దావీదు సత్యాన్ని గ్రహించాడు. ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలుసు, ఎలా చేయకూడదు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థనతో, పాపముతో ప్రార్థన చేయకూడదు. లోపముతో, మిస్టేక్ మనలో ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు సమాధానము ప్రభు ఇవ్వడు. రెండవదిగా చూసినట్లయితే అల్ప విశ్వాసంతో చేయొద్దు. ఎలా చేయొద్దు? అల్ప విశ్వాసంతో చేయొద్దు, నమ్మకం లేకుండా చేయొద్దు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, 6-7 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. చాలు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే ద్విమనస్కులై ఉండకండి. 2 పొడవల మీద కాళ్ళు వేయకండి. 2 పొడవల మీద కాళ్ళు వేస్తే ఏదో ఒక రోజు మనం పడిపోతాం. 2 మనస్సులతో మనం ఉండకూడదు. సింగిల్ మైండెడ్ డివోషన్, ఒకటే ఆలోచన, ఒకటే గురి, ఒకటే ఆశయము ఏంటంటే ప్రభువు వింటున్నాడు. మళ్ళీ అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు. అందుకే గాలి తుఫాను సంభవించినప్పుడు ప్రభు వెళ్ళి ఓడలో పడుకుంటే అప్పటి వరకు చచ్చిపోతామేమో
అని భయపడ్డారు. వాస్తవానికి ప్రభుతోనే ఉన్నారు. అప్పటి వరకు ఆయన ప్రభుతోనే జీవిస్తూ ఉన్నారు. ప్రభు చేసిన ఆశ్చర్య కార్యములు ఎన్నో చూస్తూ ఉన్నారు. ఈయనే నిజంగా లోకరక్షకుడు అని వాళ్ళు నమ్మారు. నమ్మినప్పటికీ ఏమంటున్నారంటే, ప్రభువా మేము చచ్చిపోతామేమో, మేము నశించిపోతామేమో. ఎందుకు నశించిపోతారు? ఈయనే రక్షకుడు అని మీరు అంగీకరించారు కదా, ఆయన మీతోనే ఉన్నాడు కదా. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే అల్ప విశ్వాసముతో కూడినదై ఉంటుంది. ప్రార్థన చేస్తాం, రాత్రంతా ప్రార్థన చేస్తాం, మళ్ళీ తెల్లారి లేసి మనమే అంటాం ఏమో అవుతుందో కాదో, ప్రభు చేస్తాడో చేయడో, ప్రభు వింటాడో వినడో. ప్రార్థన ఎలా చేయకూడదు అంటే, రెండవదిగా అల్ప విశ్వాసముతో ప్రార్థన చేయకూడదు. చేస్తే పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో చేయాలి. ఎస్, నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు ఆలకిస్తున్నావు, నువ్వు చేస్తావు, చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. సమర్పణ మాత్రం మార్పు లేనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, రాత్రంతా ప్రార్థన చేస్తుందంట ముసలాం. ఏమని ప్రార్థన చేస్తుంది? ఎదురుగా ఉన్న కొండను చూసి, ఈ కొండ తెల్లారేలోపు వెళ్ళిపోయి అక్కడ చెరువులో పడాలని ప్రార్థన చేస్తుంట. తెల్లారి లేవగానే మళ్ళీ అక్కడే ఉంటుందంట. ఏముంటుంది? నాకు తెలుసు ప్రభువా. తెలిసిన దాన్ని ఎందుకు ప్రార్థన చేయాలి కదా. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన కూడా ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుందంటే అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. లోపం మనలోనే ఉంటుంది. చేస్తాడో చేయడో. వాస్తవానికి అన్కాన్షియస్లో ఉన్నాడు. విశ్వాసం ఉందో లేదో కూడా తెలియదు. విశ్వాసం అతనిలో ఉందో లేదో కూడా తెలియదు. యేసు ప్రభు ఈ స్థలానికి వచ్చాడు అని చెప్పేసి నలుగురు పరిపూర్ణ విశ్వాసం గలవారై ఆ మంచం బట్టి ఉన్న వాడిని రూమ్లోకి దించారు. యేసు ప్రభు ఏ రూమ్లో ఉన్నాడో ఆ రూమ్ లోపలికి దించారు. వాస్తవానికి ఆ మంచం బట్టి ఉన్నోడికి విశ్వాసం ఉందో లేదో మనకి తెలియదు కదా. అన్కాన్షియస్లో ఉన్నాడో కాన్షియస్లో ఉన్నాడో చెప్పలే బైబిల్. కానీ విశ్వాసం ఎవరిది? ఆ నలుగురిది. పరిపూర్ణమైన విశ్వాసము. ఈయన ఖచ్చితంగా వాడిని బాగు చేస్తాడు. వాళ్ళ ఆశయం ఒకటే, వాళ్ళ గురి ఒకటే, వాళ్ళ ధ్యేయం ఒకటే. ఏంటంటే ప్రభువు తప్పకుండా కార్యం చేస్తాడు. ఈయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. విశ్వసించారు. ఎంత విశ్వాసం అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అప్పటి వరకు లేవలేని స్థితిలో ఉన్నాడు వాడు. అప్పటి వరకు కనీసము అతని పని అతను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రభు ఎలాగైనా సరే ఇతన్ని బాగు చేస్తాడు అని వాళ్ళు నమ్మారు. ఎంత నమ్మారంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. చుట్టూ ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు. ఎవరిని పట్టించుకోలేదు. ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి దింపారు. ప్రభు కార్యం చేశాడు. ప్రభు యొక్క కార్యాన్ని వాళ్ళు చూశారు కల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ప్రార్థనకు సమాధానము పొందుకునేలా చేస్తుంది. ఎక్కడ యేసు ప్రభు అద్భుతం చేసినా ప్రభు ఒక మాట అన్నాడు ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ప్రభు నామం పేరట ఎన్ని స్వస్థతలు చేసినా చేతులు చూపించుకుంటా ఉన్నారు. అవునా కాదా? యేసు ప్రభు ఎక్కడ గొప్ప చేసుకోలేదు. యేసు ప్రభు ఎక్కడ కూడా తనను గొప్పవాణిగా చూపించుకోలేదు. తనలో ఏదో శక్తి ఉందని చూపించుకోలేదు. అవసరమైతే ఈ విషయం ఎవరితో చెప్పకండి అన్నాడు. ఇంకా అవునా కదా? బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన పేరట ఈరోజు చాలామంది కూడా స్వస్థత చేయగానే 4 కెమెరాలు ఉండాలి చుట్టూ, ప్రజలు చప్పట్లు కొడతా ఉండాలి. ప్రభు చేసిన దానికి వ్యతిరేకంగా ఉంది. ప్రభు ఏదన్నా చేస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ మన దృష్టి లోక సంబంధమైనటువంటి ఏ గాలి చేత కొట్టబడద్దు. మన దృష్టి లోక సంబంధమైనటువంటి ఏ వస్తువుల చేత, క్రియల చేత, మనుషుల చేత కొట్టబడేదై ఉండకూడదు. పరిపూర్ణ విశ్వాసం గలవారమై ఉండాలి. ఈ లోకమనే యాత్రలో ప్రయాణం చేస్తుండగా ఎన్నో వస్తాయి మనకు అడ్డుగా నిలబడి, కదలనీయకుండా, పరిచర్య చేయనీయకుండా, ఆయన సాక్షిగా జీవించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ప్రయత్నం చేయాలని 100 రకాలుగా వాడు గురి పెట్టుకొని ఉంటాడు. కానీ గాలి తుఫాను వైపు మన దృష్టి మళ్ళితే ప్రభు దగ్గరికి వెళ్ళకముందే మునిగిపోతాం. అల్ప విశ్వాసి
ఎందుకు సందేహపడుతున్నావు అంటాడు ప్రభు. సందేహపడేటట్టుగా చేసింది ఏంటంటే అతనిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం. వెళ్తానో వెళ్ళనో, ఎందుకని ఇప్పటి వరకు గాలి తుఫాన్ లేదు, ఇప్పుడు సడన్గా గాలి తుఫాన్ వచ్చేసింది, సమస్యలు వచ్చేసినాయి, ఇన్ని రోజులు లేవు. ఎప్పుడైతే ప్రభు కోసం నిలబడతామో అప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఇంతకాలం బాగానే ఉన్నాము, రక్షింపబడక ముందు చాలా బాగున్నాము. ఎప్పుడైతే ప్రభు కోసం జీవిద్దామని ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి భరించలేని సమస్యలు, కోలుకోలేని దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ కదా. ఎందుకని ఏదో ఒక విధంగా మనల్ని ప్రభు దృష్టి నుండి దూరం చేయాలని వాడి ఆలోచన. పేతురు వలె గాలి తుఫాను వైపు చూడొద్దు, ప్రభు వైపు మాత్రమే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తు వైపే చూస్తున్నా అంటాడు. క్రీస్తు వైపే చూస్తున్నా, ఆయనను సంపాదించుకున్నా, వేరే ఏది లేదు. ద సేమ్ టైం మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే అల్ప విశ్వాసంతో ఉండకూడదు, పరిపూర్ణ విశ్వాసం గలదై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏదైతే ప్రతిదినం ప్రార్థన చేస్తావో, ఏదైతే ప్రభువును అడుగుతావో దాని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచు. అల్ప విశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. అల్ప విశ్వాసంతో గనక ప్రార్థన చేస్తే సమాధానం రాదు. అల్ప విశ్వాసంతో చేసే ప్రార్థనకు సమాధానము ప్రభు ఇవ్వడు. ఏంటి ప్రభు రోజుల తరబడి ప్రార్థన చేస్తున్నా, ఏంది ప్రభు నమ్మకంగా ఉంటా ఉన్నా, ఏంది ప్రభు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తా ఉన్నా, ఏంది ప్రభు ప్రార్థన కోడికలన్నిటికీ వెళ్తా ఉన్నా, ఏంటి ప్రభు నమ్మకంగానే ఉన్నా కదా, అన్ని విషయంలో నమ్మకంగానే ఉన్నావు, కానీ నీలో ఇంకా అల్ప విశ్వాసం అనేది ఉంది. అందుకే ప్రభు సమాధానం ఇవ్వట్లేదేమో. నువ్వు ఎలా ప్రార్థన చేయకూడదు అంటే అల్ప విశ్వాసముతో ప్రార్థన చేయకూడదు. మొదటిగా ఎలా చేయకూడదు అంటే పాపముతో ప్రార్థన చేయకూడదు. రెండవదిగా అల్ప విశ్వాసముతో ప్రార్థన చేయకూడదు. మూడవదిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయు దొరుకుటలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయకూడదు అని మనం చూసినట్లయితే మూడవదిగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ప్రార్థన చేయొద్దు. దేవుడు అలాంటి ప్రార్థనకు సమాధానం ఇవ్వడు. ఉదాహరణకు ప్రభు ఒకవైపు వెళ్ళమంటే మరొక వైపు వెళ్ళాడు. ఎవరు? జోనా. ఎందుకని? ప్రభువుని ఏమీ వ్యతిరేకించలేదు. ఆయన అనేంత ఆత్మీయులం మనం కాదు, ఆయన ఆత్మీయత వేరు. ఒక విషయంలో తప్పు చేశాడని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి అసలు విషయం ఏంటంటే ప్రభు ఏ విధంగా ఆయన కరుణా సంపన్నుడు, ప్రేమ స్వరూపైన దేవుడు. ప్రభు నువ్వు ఎలాగైనా క్షమిస్తావు నాకు తెలుసు, మరి అదేదో నేను అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఏదో విధంగా క్షమించవచ్చు కదా అనేది ఆయన దృష్టి, ఆయన ఆలోచన. అంతేగాని ఆయనను విమర్శించలేదు, వ్యతిరేకించలేదు, వెన్ను చూపలేదు ప్రభుకి. ప్రభు ఒకవైపు వెళ్ళమంటే మరొక వైపు వెళ్ళాడు, సమస్యలు కొని తెచ్చుకున్నాడు. ఎందుకని? నేను ఈ ప్రయాణం అంతా చేయడం ఎందుకు వృధా? ఈ ప్రయాణం అంతా చేయడం ఎందుకు? ఈ 3 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ప్రకటించి రోజుల తరబడి ఇదంతా ఎందుకు? ప్రభు ఏదో విధంగా క్షమించేస్తాడు కదా, నేను ఆ పని నేను చూసుకుంటే బాగుంటుంది. కొన్నిసార్లు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఏం చేస్తాయంటే మన జీవితంలో లేనిపోని సమస్యలు తీసుకొచ్చి పెడతాయి. ప్రభు చిత్తానుసారంగా స్వార్థం లేకుండా ప్రభు ఏదడిగినా ఆయన చేస్తాడు. ప్రభు ఏదడిగినా ఆయన చేస్తాడు. స్వార్థంతో అడగకూడదు. ప్రార్థన చేస్తే స్వార్థంతో చేయకూడదు. యవనస్తులు చేస్తారు, ప్రభు నువ్వు ఏదన్నా చేయి ప్రభు, నేను మాత్రం ఖచ్చితంగా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా కదా. నువ్వు ఏదన్నా చేయి ప్రభు, నేను మాత్రం ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా ప్రార్థన చేస్తారు. ప్రభుకి ఎంతవరకు అంగీకారంగా ఉంది, ఏ ఉద్దేశంతో అడుగుతా ఉన్నాము, ఇవన్నీ మన దృష్టిలో ఉండాలి. స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనకు ప్రభువు సమాధానం ఇవ్వడు.
ప్రభువా నాకు ₹1,00,000 ఇవ్వు ప్రభా. ₹1,00,000 ఇస్తే ఏం చేస్తావు? స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభువుని ఏది కూడా అడగకూడదు. ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇది ప్రధానమైన కారణం. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభువుకి ప్రార్థన చేయొద్దు. ప్రభు ఆ ప్రార్థన వినడు. ప్రభువా నీకోసమే మంచి ఆలోచనతోనే అడుగుతా ఉన్నా, దీంట్లో నా దురుద్దేశం ఏది లేదు, నేను బ్రతకాలి, నా అవసరతల నిమిత్తం నన్ను పోషించు. ఆయన పోషిస్తాడు. ప్రభువా నాకు ఖచ్చితంగా ఈ 10 లక్షలు ఇస్తేనే ఆత్మీయంగా ఉంటా, వినడు. ప్రభువా నాకు తప్పకుండా ఈ విధమైనటువంటి ఆస్తిపాస్తులు ఇస్తేనే నీ పరిచర్య చేస్తా, వినడు. నువ్వు కాకపోతే ఇంకొక ఆయన ఎన్నుకుంటాడు ఆయన. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ప్రార్థన చేస్తే ప్రభువు ఆ ప్రార్థన దృష్టిలో ఉంచుకోడు, సమాధానం ఇవ్వడు. నిస్వార్థంగా ప్రభు నిమిత్తము ఆయన చిత్తానుసారంగా నువ్వేదైనా అడుగు, ప్రభు తప్పకుండా చేస్తాడు. ప్రభువా నేను బ్రతకాలి, నీ సాక్షిగా జీవించాలి, తప్పకుండా బ్రతికిస్తాడు ఆయన, అద్భుతం జరిగిస్తాడు. ప్రభువా నాకు నా జీవితంలో ఇది పలానాది అవసరము, నా అవసరతలన్నీ ఎరిగిన దేవుడు, దీంట్లో నా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏది లేదు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆశకు మించి పుట్టేది అత్యాశ, అత్యాశతో కూడిందే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో నువ్వు ఏది అడిగినా ప్రభువు ఆ ప్రార్థన కొన్నిసార్లు వినడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్వార్థానికి, మన సుఖభోగాల నిమిత్తము ఏదైనా అడిగితే ప్రభు ఆ ప్రార్థనను కొన్నిసార్లు వినడు. ఆ ప్రార్థన కొన్నిసార్లు ఆయన వినడు. మరి మనకంటే లోక సంబంధమైన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తూ ఉన్నారు? దేవుడు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు? కొన్నిసార్లు ఈ ప్రశ్నలు ఎదురవుతాయి. మంచి విశ్వాసి 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారము ప్రభు సన్నిధిలో సంఘం అంతటికి కూడా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వాడు, మంచి ఆత్మీయుడు. మన మీటింగ్ రోజు కలిసినప్పుడు నేను మందిరానికి వెళ్ళట్లేదు అన్నాడు. సభ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, నాకంటే నేను ఇంత ప్రభు కోసం చేసిన, నేను ఇంత మంచి ఆత్మీయుని, నేను ప్రతి ఆదివారం సంఘానికి నేను చేసేవాడిని, నమ్మకంగా ఉండేవాడిని, నాకంటే లోక సంబంధమైన వ్యక్తులే బాగున్నారు, వాళ్ళకే దేవుడు అన్ని ఇస్తూ ఉన్నాడు, డబ్బులు ఇస్తూ ఉన్నాడు, మరి నేను ఎందుకు ఇంకా దేవుని నమ్ముకునేది? దేవుని విడిచిపెట్టాడు. ఆ రోజు తాగొచ్చిండు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు డబ్బులు ఇస్తాడు అనుకోవడం అజ్ఞానం. దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిచ్చాడు ఏంటంటే, ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలము. డబ్బులు అనేది ఆయన ఇవ్వడు. డబ్బులు ఇస్తేనే దేవుడు అనుకుంటే అది నీ అజ్ఞానమే. డబ్బులు ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. ధనవంతునిగా చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే. ధనము అనేది ఈ లోక సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైంది కాదు. డబ్బు అనేది లోక సంబంధమైంది, పరలోక సంబంధమైంది కాదు. కాబట్టి డబ్బులు ఇస్తేనే దేవుడు అనుకుంటే అది మన అజ్ఞానమే. దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు, మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. కానీ స్వార్థపూరితంగా మనం ఏది కూడా అడగకూడదు. ఎందుకని? స్వార్థముతో, దురుద్దేశముతో మన భోగముల నిమిత్తం మనం ఏదైనా అడిగితే ప్రభు ఆ ప్రార్థన ఆలకించడు. అందుకే ఆయన అంటున్నాడు ఏంటంటే, మీరు అడిగినా కూడా మీకు ఎందుకు రావట్లేదు, పొందుకోవట్లేదు ఎందుకు అంటే, కారణము మీరు అడిగేది దురుద్దేశంతో అడుగుతా ఉన్నారు. మీ ఉద్దేశం మంచిది కాదు, మీ ఉద్దేశం మంచిది కాదు. మంచి ఉద్దేశంతో అడగండి, ప్రభు తప్పకుండా ఇస్తాడు. నిస్వార్థంగా అడగండి, ప్రభు తప్పకుండా ఇస్తాడు. ప్రభు చిత్తానుసారంగా అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానము రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మనం అడిగేది ఎలా ఉంటుందంటే దురుద్దేశముతో కూడినదై ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుతూ ఉన్నారు, అందుకే మీకు దొరకట్లేదు. ప్రార్థన ఎలా చేయకూడదు అంటే స్వార్థముతో, దురుద్దేశముతో అడగకూడదు. ప్రభువుని అడిగితే నిస్వార్థంగా అడగండి.
ప్రభు చిత్తానుసారంగా అడగండి, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ప్రార్థన ఎలా చేయకూడదు అంటే పాపముతో ప్రార్థన చేయకూడదు. రెండవదిగా ప్రార్థన ఎలా చేయకూడదు అంటే అల్ప విశ్వాసంతో ప్రార్థన చేయొద్దు. మూడవదిగా ప్రార్థన ఎలా చేయకూడదు అంటే స్వార్థంతో, దురుద్దేశంతో చేయొద్దు. మంచి ఉద్దేశంతో ప్రభు చిత్తానుసారంగా అడిగే ప్రతిదానికి ప్రభు సమాధానం ఇస్తాడు. నిస్వార్థంగా అడిగే ప్రతిదానికి ప్రభు సమాధానం ఇస్తాడు. ఏదో ఒక రూపంలో దానికోసం ఆయన మనుషులను వాడుకుంటాడు, వస్తువులను వాడుకుంటాడు, పరిస్థితులను వాడుకుంటాడు, ప్రభుత్వాన్ని వాడుకుంటాడు. ఆయన ఇష్టం. ఎందుకంటే సృష్టికర్త ఆయన, సమస్తాన్ని చేసినవాడు ఆయన. ఏదో ఒక రూపంలో తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఎందుకని? నీ ప్రార్థనలో దురుద్దేశం అనేది లేదు. నువ్వు అడిగిన దాంట్లో తప్పుడు ఉద్దేశం అనేది లేదు. దురుద్దేశం లేకుండా నువ్వు ఏది అడిగినా సరే పొందుకుంటావు. నీ స్వార్థానికి ఆలోచనలు చేస్తే మాత్రం సమస్యలు కొని తెచ్చుకుంటావు. జోనలాగా ఒకవైపు వెళ్ళమంటే ఒకవైపు వెళ్తే సమస్యను కొని తెచ్చుకున్నాడు. గాలి తుఫాన్ వచ్చింది, సముద్రంలో సునామీలాగా వచ్చేసింది. అందరూ పూజలు చేస్తూ ఉన్నారు, ఏదో ఇష్టం వచ్చినాయి అన్నీ వాళ్ళ దేవతలను పూజిస్తూ ఉన్నారు కదా. మనం చూడలేదేమో, ఒకవేళ కోడిని కోస్తుండ్రేమో, మేకను కోస్తుండ్రేమో, మనకైతే తెలియదు. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుకుంటా ఉన్నారు, అయినా ఆగిపోవట్లేదు. యోనా గురించి చాలా మనం తప్పుగా ఆలోచిస్తాం. తప్పుడు దేవుని వ్యతిరేకించడని, కానీ చాలా ఆత్మీయుడు. ఆయన ఆత్మీయత ఎలాంటిదంటే మన ఆలోచనకు అంతు చిక్కదు. ఈ సమస్య ఎవరిని బట్టి వచ్చిందని చీటీ వేస్తే యోనా పేరు వచ్చింది. నువ్వెవరు అని అడిగినరు. నీ ప్రదేశం ఏంటి? యోనా ఇచ్చిన సమాధానము అసలు ఆయన ఆత్మీయ స్థితి ఏంటో మనకు తెలియజేస్తుంది. సముద్రంలో ఘోరమైన తుఫాను చెలరేగుతున్నప్పుడు అందరూ కూడా యోనా వైపు చూసి నువ్వెవరు చెప్పు, ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించినప్పుడు అద్భుతమైన సమాధానం ఇచ్చిండు. మీరు అక్కడ చదివినట్లయితే సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా ప్రవక్త నేను అన్నాడు. అసలు ఆత్మీయత ఆ స్టేజ్ మనము ఊహించలేము. ఎందుకన్నాడంటే ఆ మాట, సముద్రంలో గాలి తుఫాను వచ్చింది, అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడ యోనా ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు సముద్రానికి భయపడుతున్నారు, కానీ మీకు ఒక విషయం తెలుసా, నా దేవుడు ఈ సముద్రాన్ని చేసినవాడు. ఒకటే వచనంలో మొత్తం సువార్త అంతా చెప్పేసిండు. ఎవరాయా నువ్వు, ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు అంటే, మీకు ఒక విషయం తెలుసా, నేను హెబ్రీయుని అన్నాడు. హెబ్రీయుని అన్నాడు. చూడండి, ఆ మాట మీకు కనిపిస్తుంది యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 8వ 9వ వచనం అనుకుంటా. 8వ 9వ వచనం అనుకుంటా. అక్కడ యోనా అంటాడు, భూమికి సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయ్యుండి. 9వ వచనం చదువమ్మా. చాలు. అక్కడ మొట్టమొదటిగా ఆయన గుర్తు చేసింది ఏంటంటే, నేను ఎవరో తెలుసా, నేను హెబ్రీయుని. హెబ్రీయుని అనగానే మళ్ళీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకుపోయిండు వాళ్ళందరినీ. ఎందుకని? హెబ్రీయుని అనగానే హెబ్రీయుడైనటువంటి అబ్రహాం మీకు గుర్తు రావాలి. మీరందరూ విశ్వాసులకు తండ్రిగా చూసినరా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? యూదా జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది, మోస్ట్లీ. అందుకే ఏమంటున్నాడంటే, నేను హెబ్రీయుని, మీరు విశ్వాసులకు తండ్రి అని హెబ్రీయుడైన అబ్రహామును చూసినరా? ఆ వంశానికి చెందినవాడిని నేను, మామూలు వ్యక్తిని కాదు. ప్రభు ఏర్పరచుకున్నటువంటి అబ్రహామును సంతానం వచ్చినటువంటి వాడిని నేను, మామూలు వ్యక్తిని కాదన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, ఈ సముద్రానికి మీరు భయపడుతున్నారు, కానీ ఈ సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి వాడు నా దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యము చెప్పిన కొద్దిసేపటికి మీరు నమ్మండి, ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే అప్పటి వరకు సమస్యతో బాధపడ్డారో, ఆ తర్వాత మీరు ఆ అధ్యాయం అంతా చదివితే వాళ్ళందరూ కూడా దేవునికి ప్రార్థన చేసిండ్రు. ప్రభువా, ఈ దోషము మా మీద ఉండకుండునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు వాళ్ళు ఎవరు? అన్యులు. వాళ్ళు దేవుడు అంటే తెలియనటువంటి వారు.
ఈ జోనా ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ప్రభువుకి ప్రార్థన చేశారు, విశ్వసించారు వాళ్ళు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేసి సమస్యను కొని తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు మన సమస్యలకు, మన ఇబ్బందులకు, అవమానాలకు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు కారణం ఏమిటి అంటే మనం చేసే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు. ఎందుకు నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం రావట్లేదు? ప్రభు వినట్లేదా? వింటున్నాడు. చూడట్లేదా? చూస్తున్నాడు. మరెందుకని సమాధానం ఇవ్వట్లే? ఎందుకు సహాయం చేయట్లే? నీ ఉద్దేశం సరైంది కాదు. స్వార్థంతో అడుగుతున్నావు, దురుద్దేశంతో అడుగుతున్నావు, మీ భోగంలో నిమిత్తం అడుగుతున్నావు. ప్రభు, నాకు ఖచ్చితంగా ఏసీ ఉంటేనే సేవ చేస్తా, అవసరం లేదు, ఇంకొకరిని ఎన్నుకుంటాడు ఆయన కదా. ప్రభు, నేను బ్రతికితే నన్ను బ్రతికించు, సేవ చేస్తానంటే బ్రతికిస్తాడు, కావాల్సిన అన్ని ఇస్తాడు. కానీ ఏసీ ఉంటేనే చేస్తా అంటే ఇంకొకరిని ఎన్నుకుంటాడు ఆయన. లగ్జరీ లైఫ్ ఉంటేనే నేను సేవ చేస్తా అంటే నువ్వు అవసరం లేదు, ఇంకొకరిని ఎన్నుకుంటాడు ఆయన. బ్రతికితే చాలు ప్రభు, సేవ చేస్తా అంటే అన్ని ఇస్తాడు. నువ్వు ఇది ఇస్తేనే సేవ చేస్తా అంటే ప్రభు ఏది ఇవ్వడు. ఎందుకు కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడు అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో మనం ఏది అడిగినా ప్రభు సమాధానం ఇవ్వడు. ఇక 4వ విషయం ఏంటంటే, వాక్యానుసారంగా గనక జీవించకపోతే ప్రభువు మన ప్రార్థన ఆలకించడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనము. అధ్యాయము 9వ వచనము. ధర్మశాస్త్రము వినబడకుండా చాలు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే, ధర్మశాస్త్రమునకు చెవినీయకుండా, అంటే దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా సొంత ఆలోచనలతో జీవించేవాడి ప్రార్థన ప్రభు వినడు. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే వారి ప్రార్థన ప్రభు వినడు. 100% మన జీవితాలలో చాలాసార్లు మనం ఇది చూస్తాము. వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా, వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్య విరుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభువా నాకు ఇది కావాలి అంటే ప్రభు వినడు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు. నీకు కావలసిన ప్రతిది కూడా ప్రభు ఇస్తాడు. నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీ ప్రతి అవసరత కూడా ఆయన సమృద్ధిలో తీర్చివేస్తాడు. అయితే నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే బిబ్లికల్గా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. వాక్య విరుద్ధమైనటువంటిది ఏది అడిగినా ప్రభు ఇవ్వడు. ఇక 5వ విషయం ఏంటంటే, ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే ప్రభు ఇవ్వడు. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే ప్రభు ఇవ్వడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. చాలు. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని గ్రహిస్తున్నాడు, కాబట్టి ఆయన చిత్తానుసారంగానే మనం అడగాలి. ఆయనకు విరుద్ధంగా, ఆయనకు వ్యతిరేకంగా మనం ఏది అడిగినా సరే ప్రభు దానిని ఇవ్వడు. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాలు గడిచిపోతున్న కొద్ది ప్రార్థనకు సమాధానం రావట్లే. ప్రార్థించి మోకాళ్ళు అరిగిపోతూ ఉన్నాయి కదా, కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి, నీళ్లు కరువైపోతూ ఉన్నాయి, సమాధానం రావట్లేదు. ప్రార్థన చేసి విరక్తి వచ్చేస్తూ ఉంది, ఇక చేయడానికి ఓపిక లేదు. మరి సమాధానం ఎందుకు రాలేదు అంటే, అసలు నువ్వు అడిగేది దేవునికి అనుకూలంగా ఉందా, దేవునికి విరుద్ధంగా ఉందా? దేవునికి విరుద్ధంగా నువ్వు ఏది అడిగినా ప్రభువు దానిని ఇవ్వడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏది అడిగినా ప్రభు వినడు. మనం ఏది అడిగినా సరే, ఏది ప్రార్థించినా సరే అది ప్రభువుకి అనుకూలంగా ఉందా,
ప్రభువుకి ఇష్టంగా ఉందా, ప్రభు చిత్తానుసారంగా ఉందా గ్రహిస్తే ప్రభు తప్పకుండా వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి ఎవరిపై ఉంటుందంటే వినయము గల వారిపైన, దీన మనస్సు గల వారిపైన ఆయన దృష్టి ఉంటుంది. అంటే గర్వముతో మనం ప్రార్థన చేయకూడదు, అహంకారంతో ప్రార్థన చేయకూడదు, అసూయతో ప్రార్థన చేయకూడదు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట, ఘనతకి ముందు వినయం నడుస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏది అడిగినా సరే గర్వంతో అడగొద్దు. మనల్ని మనం తగ్గించుకొని దీన మనసుతో, ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, ప్రభువా ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటున్నా, ప్రభువా ఇదిగో నాలో ఏ గొప్పతనం లేదు ప్రభువా, ప్రభువా ఇదిగో నేను దీనుణ్ణి ప్రభువా. ఈ విధంగా చేస్తే ప్రభు తప్పకుండా వింటాడు. గర్వముతో అహంకారంతో ప్రార్థన చేస్తే ప్రభు వినడు. ఉదాహరణకు 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు, మనందరికీ తెలుసు. 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో గొప్పగా గర్వంతో ప్రార్థన చేస్తావు, ప్రభువా ఏమనుకుంటున్నావు? పరిచయులు అంటే ధర్మశాస్త్రం తెలిసిన వారే, తెలియని వారు కాదు. కానీ ధర్మశాస్త్రాన్ని క్రియలకు సంబంధించిందిగా చూసేవాళ్ళు. నాకు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఎదిగో వారానికి 7 రోజులు ఉపవాసం ఉంటున్నా, వారానికి ఇంత ఇస్తా ఉన్నా. ఈ గర్వంతో చేసిండు, ప్రభు కొట్టిపడేసిండు. ఇంకొకడు వచ్చి ప్రార్థన చేసిండు, కనీసము ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం లేదంట. ఎంత తగ్గింపు చూడండి. కనీసము ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలక, ప్రభువా పాపినైన నన్ను కరుణించని రొమ్ము కొట్టుకొనుచు బహు తగ్గింపుతో ప్రార్థన చేసిండు. 2 ప్రార్థనలో 2వ ప్రార్థన యోగ్యమైనదిగా ఉంది. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఎలా చేయాలంటే మనల్ని మనం తగ్గించుకొని దీన మనస్సుతో చేయాలి. ఈరోజు నాకు అది ఉంది, ఇది ఉంది, నేను ఇలా ఉన్నా, అలా ఉన్నా, నాకు ఇంత తెలుసు, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ ప్రభు ఇచ్చింది. వాటిని బట్టి నువ్వు గర్వించడానికి వీల్లేదు. నీలో ఆ అహంకారం అనేది రావడానికి వీల్లేదు. ఎలా ఉండాలంటే ఎంత ఇచ్చినా ఇవన్నీ ప్రభు ఇచ్చినాయి కదా, నాలో ఏది లేదు ప్రభు, నాలో ఏ గొప్పతనం లేదు ప్రభు, నేను యోగ్యుణ్ణి కాదు ప్రభు. అసలు మనల్ని మనం తగ్గించుకొని దీన మనసుతో చేసే ప్రార్థన ప్రభు తప్పకుండా ఆలకిస్తాడు. గర్వముతో, అసూయతో, అహంకారంతో గనక మనం ప్రార్థన చేస్తే ఉన్న వాటిని కూడా కోల్పోయే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ఉన్న వాటిని కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలుసు, కానీ ఎలా చేయకూడదో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, మొదటిగా పాపముతో ప్రార్థన చేయకూడదు, 2వదిగా అల్ప విశ్వాసముతో చేయకూడదు, 3వదిగా స్వార్థముతో దురుద్దేశముతో చేయకూడదు, 4వదిగా చెప్పాలి 4వదిగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయకూడదు, 5వదిగా గర్వంతో చేయకూడదు, 6వదిగా దీన మనసుతో చేయాలి, తగ్గించుకొని చేయాలి. ప్రభు ఇలాంటి ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, సమాధానం ఇస్తాడు. ఈ విషయాలు కనుక మనం దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేస్తే తప్పకుండా సమాధానం ఇస్తాడు. ఎందుకని మన ప్రార్థనకు సమాధానం రావట్లేదు అంటే ఈ 6 విషయాలు కనపడుతున్నాయి, 6 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ విషయాలలో మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రభువా నిజమే, ఈ లోపం నాలో ఉంది, అందుకే నా ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదేమో. మీరు ఏది అడిగినా సరే, మీరు ప్రార్థన చేసింది ఏదైతే ఉందో అది ఒకసారి దాని గురించి ఆలోచించండి మనసులో. ఈ విషయాలలో ఏదో ఒకటి మీ దృష్టికి వస్తుంది. అందుకే ప్రభు సమాధానం ఇవ్వలేదేమో, అందుకే ప్రభు కార్యం చేయలేదేమో. మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం,
ప్రభు సన్నిధిలో మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రార్థనకు సమాధానము రాకపోవడానికి గల కారణాలు, ఎందుకు మన ప్రార్థనకు సమాధానం రావట్లేదు, ఎందుకని ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు గార్చినా, గంటల తరబడి మోకరించినా కూడా సమాధానం రావట్లే. కారణం ఏంటంటే ఈ 6 విషయాలు నీలో ఉన్నాయేమో. 6 విషయాలలో ఏదో ఒకటి నీ ప్రార్థనకు సమాధానం రాకుండా చేస్తుందేమో. నువ్వు సరి చేసుకో ప్రభు సన్నిధిలో. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, సమాధానం ఇవ్వడానికి, కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎందుకని కార్యం చేయట్లేదంటే నీలో పాపం ఉందేమో, లోపం ఉందేమో, సరి చేసుకోవాల్సింది ఇంకా ఒకటి ఉందేమో. పాపముతో, దురుద్దేశంతో చేస్తున్నావేమో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నావేమో, గర్వంతో చేస్తున్నావేమో, దురుద్దేశముతో, భోగముల నిమిత్తము. ప్రభు అంటున్నాడు, ఈ విషయాలు జాగ్రత్త, దృష్టిలో ఉంచుకో. ఈ విషయాలు కనుక నువ్వు సరి చేసుకున్నట్లయితే ప్రభు కార్యాన్ని చూస్తావు, ప్రభు యొక్క సహాయాన్ని చూస్తావు. ప్రభు మన జీవితంలో చేసే అద్భుత కార్యాలు చూస్తాం. మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వినినటువంటి మాటలు మన శరీరానికి అవసరం కాకపోవచ్చు. శరీరాను సంబంధమైనటువంటి మాటలు, శరీర సంబంధమైనటువంటి మాటలు స్కూల్లో, ఇంటి దగ్గర పెద్ద మనుషుల దగ్గర, కుటుంబీకుల దగ్గరనో, తల్లిదండ్రుల దగ్గరనో, అనేకుల లోక సంబంధులైనటువంటి వారి దగ్గర కూడా శరీర సంబంధమైనటువంటి ఆహారము, యోగక్షేమం కొరకు, ఈ లోక భోగము కొరకు, బాగుపడుట కొరకు దొరుకుతుండొచ్చు. కానీ వినికిడిలో మన వినికిడిలో ఎంతవరకు వినబడినటువంటి మాటలు ఆత్మ సంబంధమైనవి. దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఆయన వాక్యము మన త్రోవకు వెలుగై ఉన్నది, మన పాదములకు దీపమై ఉన్నది. మనము అద్దములో ముఖము చూసుకొని సరి చేసుకోకపోతే చూసి కూడా వ్యర్థమే. మనలో ఏదైనా దోషం ఉంటే ఇప్పుడే మనము ఒప్పుకొని విడిచిపెడదాం. రేయి మొదటి జామున, సాయంకాలము కుటుంబ ప్రార్థన, రాత్రి పడుకునేటప్పుడు మనం చేసేటటువంటి ప్రార్థనలన్నీ ప్రతి క్షణము మనము దేవునికి అయిష్టమైనవి ఎక్కడైనా చేశామేమో అని మనల్ని మనం పరీక్షించుకోవటమే. మనలో మస్ట్ ఏదైనా ఉందా? మనం ఇల్లంతా ఊడుస్తూనే ఉంటాం, అయినా ఆ ఇంట్లో మస్ట్ ఎలాగూ ప్రవేశిస్తుందో అలాగూ మనలో మస్ట్ ప్రవేశిస్తూనే ఉంటుంది. మాట ద్వారా, ఊహ ద్వారా, ఉద్దేశం ద్వారా, క్రియల ద్వారా, కుటుంబ పోషణలో, ఆ ప్రక్రియలో, పనిలో, అనేక విధమైనటువంటి ఆ ప్రక్రియల ద్వారా దేవునికి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మిత్రులారా,
కనుక ఎంతవరకు విత్తబడినటువంటి వాక్యం మనల్ని మనం సరి చేసుకోవటం, మనం అడిగేటివి అన్యజనుల వలె అడగకండి అన్నాడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మీకు తండ్రి, మనం ఆయన పిల్లలము. మీకేమి కావాలో నాకు తెలుసు, మీరు అడగకండి, మీరు అడగవలసినవి ఏమిటో తెలుసుకోండి అంటున్నాడు. వాటిని మనము లక్ష్య పెడతాం, వాటిని మనం గ్రహిస్తాం, వాటి కొరకు మనం ప్రయాసపడదాం. కనుక మనము ప్రతి వారము సంఘానికి వస్తున్నది, దేవా నేను సంఘానికి వచ్చానని అటెండెన్స్ వేయటానికి కాదు, కానీ మన జీవితాన్ని మార్చుకోవటానికి, మన జీవితాన్ని సరి చేసుకోవటానికి. కనుక ఆయన మాట్లాడిన మాటలు మన హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి లేఖనము ఇది ఆయన మాట కనుక మన జీవితానికి, మన ఆత్మస్థితికి బలమును చేకూరుస్తుందని నమ్ముదాం. కనుక అలాగే అందరం మోకరించి మన ముందు ఆయన శరీరము, ఆయన రక్తం ఉన్నది. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఎవరునూ అయోగ్యంగా పాలు పొందకూడదని, అలా పొందితే రోగిష్ఠులు అవుతారని, మరణానికి పాత్రులు అవుతారని వాక్యం చెబుతుంది. కనుక మనల్ని మనం పరీక్షించుకుందాం. విత్తబడిన వాక్యంలో మన జీవితంలో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ క్షణమే విడిచిపెట్టడానికి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. ఈ క్షణమే విడిచిపెట్టి ఆయనకిష్టుడుగా మారి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చేయి వేద్దాం. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. చనిపోయిన వారట దేవదూతలతోని ఆర్గ్యూ చేసి దబాయిస్తారట. మనది మనకు ఎలాగుంటుందంటే, మా అడ్వకేట్ల లాగా మనం చేసింది కరెక్టే అని ఆర్గ్యూ చేసి వారి వారి హృదయానికి తృప్తిపరుచుకుంటారు. కానీ దేవుడున్నాడు, తీర్పు తీర్చేవాడు ఆయన ఉన్నాడని భయపడి బ్రతుకుదాము. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందే ముందు మనల్ని మనం పరిశుద్ధంగా ఆయన మార్చమని గోజాడుదాం.